హాయ్ గైస్, తమ్నైల్ చూసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కాసేపు వెయిట్ చేయండి. ఆ తమ్నైల్లో ఉన్న టైటిల్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు చరిత్ర అంటే రాజులు, రాణులు, వారి ప్రేమ కథలు, రాజులు చేసిన సాహసాలు, యుద్ధాలు, యుద్ధాల తేదీలు అనే అభిప్రాయంతోనే మనం ఇప్పటి వరకు పెరిగాం. కానీ ఇలాంటి చరిత్ర పుస్తకాలన్నిటికన్నా ప్రత్యేకమైనది, భిన్నమైనది ఒక పుస్తకం ఉంది. అదే సురవరం ప్రతాప్ రెడ్డి గారు రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర అని ఈ పుస్తకం. మిగతా పుస్తకాలతో పోల్చుకుంటే ఈ పుస్తకం ఎందుకు అంత ప్రత్యేకమైంది? ఎందుకంటే ఇది మన సాంఘిక చరిత్రను తెలియజేస్తుంది. సాంఘిక చరిత్ర అంటే రాజుల చరిత్ర కాదు, సామాన్యుల చరిత్ర. నీలాంటి నాలాంటి సామాన్యుల చరిత్ర. మన తాతలు ఎలాంటి బట్టలు వేసుకునేవాళ్ళు, ఎలాంటి వృత్తులు చేసేవాళ్ళు, మన అవ్వలు ఎలాంటి ఆభరణాలతో సింగారించుకునేవాళ్ళు, ఎలాంటి ఆటలు, ఎలాంటి పాటలు పాడుకునేవాళ్ళు, ఎలాంటి ఆచారాలు, సాంప్రదాయాలు, పండుగలు చేసుకునేవాళ్ళు, ఎలాంటి ఇళ్లలో జీవించేవాళ్ళు. ఇలా తెలుగువారి పూర్తి గ్రామీణ జీవితం గురించి ఈ పుస్తకంలో కులంకషంగా ఉంది. ఈ పుస్తకం మన పూర్వీకుల బతుకు చిత్రం. అంటే మన మూలాలన్నీ ఈ పుస్తకంలో మనం చూడొచ్చు. ఆంధ్రదేశంలో క్రీస్తు శకం 1000వ సంవత్సరం నుంచి క్రీస్తు శకం 1907 వరకు జరిగిన ముఖ్యమైన సంఘటనలు, మన తెలుగువారి జీవితాలలో వచ్చిన మార్పులు అన్నిటినీ మనం ఈ పుస్తకంలో తెలుసుకోవచ్చు. ఈ పుస్తకంలో తూర్పు చాళుక్య యుగము, కాకతీయుల యుగము, రెడ్డి రాజుల కాలము, అలాగే విజయనగర సామ్రాజ్య కాలముతో పాటు బ్రిటిష్ వారి కాలంలో 1907వ సంవత్సరం వరకు సామాన్యుల జీవితాలలో జరిగిన మార్పులన్నిటినీ మనం ఈ పుస్తకంలో చూడొచ్చు. ఈ పుస్తకం ఒక కమర్షియల్ సినిమాకి కానీ, ఒక ఫ్యాంటసీ సినిమాకి కానీ, ఒక థ్రిల్లర్ సినిమాకి కానీ ఏమాత్రం తీసిపోదు. ఈ పుస్తకం చదువుతున్నంతసేపు మనం ఎంతో ఆశ్చర్యానికి గురవుతాం. ఈ పుస్తకం చదివిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా, ఏ చారిత్రక స్థలానికి వెళ్ళినా సరే మీరు మునుపటి కన్నా మిగతా వారితో పోల్చుకుంటే ఎక్కువ ఆనందిస్తారు. ఎందుకంటే ఈ పుస్తకంలో మీరు చదివేటప్పుడు ఎదురైన సంఘటనలన్నీ అక్కడ మీకు ప్రత్యక్షమవుతాయి. మీకు ఎక్కువగా తెలియడం వల్ల మీరు ఇంకా ఎక్కువ ఆనందిస్తారు. ఈ పుస్తకం మొదటిసారిగా 1949లో వచ్చేయింది. ఎలాంటి సరైన రవాణా సదుపాయాలు లేని ఆ కాలంలోనే సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఎన్నో లైబ్రరీలు తిరిగారు. ఎన్నో శిలాశాసనాలు, పురాణాలు, చరిత్ర పుస్తకాలు అప్పటికి అందుబాటులో ఉన్నవి. అలాగే థర్స్టన్ రాసిన సౌత్ ఇండియన్ ట్రైబ్స్ అండ్ క్యాస్ట్స్ అనే పుస్తకాల సంపుటి, కైఫియత్తులు, గెజిటీర్లు, ఇలా క్రీడాభిరామము, ఇలా ఎన్నో పుస్తకాలని కులంకషంగా పరిశీలించి ఎలాంటి పక్షపాతం లేకుండా తెలుగు ప్రజలకు అందించారు. ఇది ఆయన తెలుగు ప్రజలకి అందించిన ఒక గొప్ప గిఫ్ట్ అనుకోవాలి మనమంతా. తెలుగువారు ప్రతి ఒక్కరి పుస్తకాన్ని చదవాలి. తెలుగువారు పుట్టిన తర్వాత ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదవాలి. ఎందుకంటే మన చరిత్రనే మనకు ఐడెంటిటీ. తెలుగు అనే భాషే లేకపోతే తెలుగు వాళ్ళమని మనం ఎవరికైనా చెప్పుకోగలుగుతామా? చెప్పుకోలేం కదా. ఒకవేళ మనం ఇలాంటి పుస్తకాలని చదవడం ఆపేస్తే ఎవడో ఒకడు కొన్నాళ్ళ తర్వాత వచ్చి థాయిలాండ్ నుంచి వచ్చిన వాళ్ళే తెలుగు వాళ్ళని యూట్యూబ్ వీడియో చేసినా సరే మనం చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కొంతమంది నమ్మినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ నమ్మిన వాళ్ళు రేపు పొద్దున మనతోనే వచ్చి వాదనగా దిగుతారు. మనకు గుర్తింపు అనేది లేకుండా చేయడానికి ప్రయత్నం చేయడానికి వాళ్ళకు సులభం అవుతుంది. ప్రతి ఒక్కరూ ఇలాంటి చరిత్ర పుస్తకాలను చదివి వాళ్ళ మూలాల్ని తెలుసుకోవాల్సిందే. ఇలాంటి అద్భుతమైన ఎన్నో పుస్తకాలని సమీక్షగా నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఇలాంటి వీడియోల్ని మీరు చూడాలనుకుంటే ద బమ్ సేపియన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేసి ఎక్కువ మందికి చేరేలా చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.